వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే యూరియా యాప్ తో రైతులను అష్టకష్టాలు పెడుతుంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు కేంద్రం అన్నదాతలపై మరో యాప్ ను రుద్దుతుంది. ఈ నెల 6 నుంచి FFS యాప్ లో అన్ని రకాల ఎరువులను విక్రయించాలని కేంద్రం ఆదేశించింది. ఎరువుల కొరతను తీర్చలేకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయని రైతులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ రాష్ట్ర రైతులతో ఆటాడుకుంటున్నది. ఇప్పుడున్న యూరియా యాప్ తో అన్నదాతలు పడుతున్న ఇబ్బందులు చాలనట్టుగా ఇప్పుడు మరో కొత్త యాప్ తీసుకొచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇకపై ఎరువుల విక్రయానికి వ్యవసాయ శాఖ కొత్తగా ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ అనే యాప్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నెల 6 నుంచి యూరియాతో పాటు అన్ని రకాల ఎరువులను ఈ యాప్ వేదికగానే విక్రయించనున్నట్టు తెలిసింది. యాప్ వినియోగంపై 2 రోజుల క్రితం ఏఈఓలకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యాప్ తో వేగలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కేంద్రం మరో యాప్ ను కర్షకుల నెత్తిపై రుద్దుతున్నది. ఇకపై FFS యాప్ ద్వారానే అన్ని రకాల ఎరువులను విక్రయించాలని ఆదేశించడంతో అమలు చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే యాప్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులు పెట్టగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సైతం అదే దారిలో నడుస్తున్నది. రైతులకు యూరియా పంపిణీ చేయలేక, కొరత తీర్చలేక ఇటు కేంద్రం అటు రాష్ట్ర ప్రభుత్వాలు ఎత్తులు జిత్తులు వేస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాప్ పేరుతో రైతులను పక్కదారి పట్టించి కుట్రలు చేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. షాపుల్లో లేని యూరియా యాపుల్లో ఎలా వస్తుందంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం కుట్రలను ఆపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. యూరియా పంపిణీ చేయలేక రాష్ట్ర సర్కార్ చేతులెత్తేసింది. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు యాప్ పేరుతో కొత్త డ్రామాను రక్తి కట్టించింది. యూరియా పంపిణీకి యాప్ నైతే తీసుకొచ్చింది. తద్వారా ఎరువుల దుకాణాల ముందు రైతులు చెప్పుల క్యూ లైన్లు లేకుండా చేసింది. కానీ యూరియా కొరత సమస్యను పరిష్కరించలేకపోయింది. సదరు యూరియా యాప్తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేటికి యూరియాను బుక్ చేసుకోలేక నానా తంటాలు పడుతున్నారు. అందుకే యూరియా యాప్ ను రద్దు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డెక్కి ఆందోళనలు కూడా చేస్తున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా యూరియా యాప్ ను కొనసాగిస్తుండటంపై రైతులు మండిపడుతున్నారు. ప్రస్తుతం యూరియా పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యూరియా యాప్ ను అమలు చేస్తున్నది. ఇందులో కేవలం ఒక్క యూరియాను మాత్రమే పంపిణీ చేస్తున్నది. మిగతా ఎరువులను యథావిధిగా షాపుల్లో విక్రయిస్తున్నది. తాజాగా కొత్తగా అమలు చేయనున్న FFS యాప్ ద్వారా యూరియాతో పాటు అన్ని ఎరువులను కూడా విక్రయించనున్నారు. దీంతో ఎరువుల విక్రయాలు దుకాణాల్లో ఉండబోవు. యాప్లో బుక్ చేసుకుంటేనే షాపుల్లో ఇస్తారు. ఇదిలా ఉంటే యాప్ల వినియోగంపై ఏఈఓలకు స్పష్టత ఇవ్వలేదని తెలిసింది. ఇప్పుడు 2 యాప్లను వినియోగిస్తారా లేక ప్రస్తుతం ఉన్న యూరియా యాప్ ను రద్దు చేసి FFS యాప్ ను ఒక్కదాన్నే అమలు చేస్తారా అనే దానిపైన స్పష్టత లేదని తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన యాప్ లో విడతల వారీగా యూరియా పంపిణీకి అవకాశం ఉన్నది. కానీ FFS యాప్ లో మాత్రం ఒకేసారి పంపిణీ చేసేందుకు ఛాన్స్ ఉన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యూరియాను పాత పద్ధతిలో విక్రయిస్తుందా లేక కొత్త పద్ధతిలోనా అనేది తేలాల్సి ఉంది.